అంగవైకల్యంతో బాధపడుతున్న మీ చిన్నారులకు అన్ని రకాల థెరపీలను అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందేలా మీ చిన్నారుల ప్రతి అవసరాన్ని సమీక్షిస్తుంది సమీక్ష స్పెషల్ స్కూల్ జ్యోతినగర్, కరీంనగర్ మరియు గోదావరిఖని. హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ కోసం మీ కొమిటెడ్ జ్యోతి శ్రీనివాస్ సమీక్ష స్పెషల్ స్కూల్. కరీంనగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుపై హత్యాయత్నం. సో 2 days బ్యాక్ తనని యాక్సిడెంటల్ గా ఒక కారు 11:45 టైంలో ఒక కారు తనని యాక్సిడెంట్ చేసి ఢీకొట్టడం జరిగింది. మరి దీన్ని మాత్రం సోమిడి వేణు హత్యాయత్నంగానే పరిగణిస్తున్నారు. సో 2-3 రోజులుగా రెక్కి నిర్వహించి కావాలని పన్నాగంతో పక్కా స్కెచ్ వేసి నా మీద హత్యాయత్నం చేశారు అంటూ సోమిడి వేణు ఆరోపిస్తారు. మరిది హత్యాయత్నమా లేకుంటే యాక్సిడెంటా? కావాలని ఎవరైనా హత్యాయత్నం ప్రయత్నం చేశారా ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనతో సోమిడి వేణు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ఏదైతే తన ఆఫీస్ పనులు ముగించుకొని నైట్ ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో చాలా 3-4 రోజుల నుంచి తన మీద రెక్కి నిర్వహిస్తున్న ఒక గ్యాంగ్ తనని కారులో వచ్చి ఢీకొట్టడం జరిగింది. సో తను బుల్లెట్ బైక్ తో సహా కింద పడడం జరిగింది. సో ఈ క్రమంలో తనకు తీవ్ర గాయాలయ్యాయి. సో బండి కూడా చాలా డ్యామేజ్ అయింది. సో కింద పడ్డ క్రమంలో కూడా మళ్ళీ కారు రివర్స్ చేసుకొని తన మీద నుంచి ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే అంటూ సోమిడి వేణు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో సోమిడి వేణు. మరి ఏంటి అసలు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ అసలు ఏం జరిగింది ఆ రోజు? ఈ 3 రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తున్నారని చెప్తున్నారు మీరు కూడా. అసలు ఏం జరిగింది సార్? ఆ రోజు నైట్ యథావిధిగా నా ఆఫీస్ నుంచి నేను ఇంటికి వస్తున్నా. ఏ టైం సార్? రాత్రి 11:15 నేను ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి మాజీ కార్పొరేటర్ ఇట్లా శోకన్ ఇల్లు దాటి ముందు అక్కడ రాగానే నన్ను కార్తోని ఫోర్స్గా గుద్దిరు. కార్తో ఫోర్స్గా గుద్దగానే అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. అప్పటికి ఇక్కడ నుంచి ఒక 20 ఫీట్ల దూరంలో నేను బండితో రాకుండా పోయి పడిపోయి బోర్ల పడి స్తంభం గుద్దుకునేది. అక్కడ చేతి అడ్డం పెట్టుకుని అక్కడ ఆగింది. ఏదో అమ్మవారి ఆశీర్వాదం వల్ల బ్రతికి బయటపడ్డా. కానీ సరే ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది కావచ్చు అని అన్న లోపలే అసలు ఏం జరిగింది, నన్ను ఎవరు గుద్దిరు అనే ఆలోచన చేసే లోపలనే వెనకాలకి మళ్ళీ ఫోర్స్ గా మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. నా బుల్లెట్ హెవీ వెహికల్ కాబట్టి నాకు అడ్డంగా ఉండేసరికి వాళ్ళకు నన్ను మళ్ళీ సెకండ్ టైం టచ్ చేసే అవకాశం వాళ్ళకి లేకుండా పోయింది. అక్కడ వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. ఆ హెవీ వెహికల్ వాడు ఫస్ట్ సారి హిట్ చేసేసరికి నా వెహికల్ నంబర్ ప్లేట్ వాని హెడ్ లైన్ లో ఇరికి వానికి బాగా అక్కడ ఆగిపోయిండు. తర్వాత మళ్ళీ ఎగ్గుకొని మళ్ళీ ముందు మళ్ళీ హిట్ చేసే ప్రయత్నం చేసిండు. దేవుని దేవల్ల అక్కడ నన్ను వీళ్ళు ఏదో చేయడానికి వచ్చిర్రు, వీళ్ళు ఎవరు అని చెప్పి నేను ఎవర్రా ఏం చేస్తుర్రా, మీరు ఎందుకు ఇట్లా కుదుతుర్రు అని చెప్పి నేను అడిగేసరికి 2 వ్యక్తులు అందులో నుంచి నన్ను ఇట్లా చూస్తూ ఉన్నారు. నేను అప్పటికి వాళ్ళ డోర్ తీద్దాం అనుకుని నేను చూసేసరికి అక్కడ రోడ్డు పైన అటు 4 చివరస్తుంది. ఆ 4 వైపులా ఎవరు కనబడతలేరు మనుషులు. ఎటు కనబడకపోయేసరికి నేను ఏం చేయాలో అర్థం కాలేదు. నేను యాక్సిడెంటల్ అయ్యి హైబత్లో ఉన్నా. అసలు ఏం చేద్దామని ఆలోచన చేసేసరికి వాళ్ళని డోర్ తీసి బయటికి లాగుదాం అనుకున్నా. కానీ అప్పటికి వాళ్ళు నన్ను మళ్ళీ హిట్ చేసే ప్రయత్నం చేసేసరికి నేను ఆ కారు డోర్ తీయకుండానే సరే ఎవరు మీరు దిగండి, కారు దిగండి అని చెప్పి నేను ఉన్నా. అనేసరికి నన్ను వాళ్ళు చంపడానికి వచ్చిరని నాకు అర్థమైంది. అందుకు నేను ఇక డోర్ తీయలేదు. నేను అరుస్తా ఉన్నసరికి ఎవరు రాలేదు. ఆ రోడ్ పైన ఎవరు లేకుంటే వీళ్ళకి రైట్ మనం దొరికిపోతాం అనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కారు ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. అందులో ఎవరైనా గుర్తుపట్టడం జరిగిందా సార్? మీరు కొంచెం ఏమైనా ఐడియా వచ్చిందా? అక్కడ ఉన్న వ్యక్తులకు ఐడెంటిఫై కంప్లీట్ వీళ్ళే అని చెప్పడానికి కాదు, కానీ ఇంకా వాళ్ళ ఫేస్ కవలికలు నాకు గుర్తున్నాయి. కాకపోతే ఇది ఒక 2-3 రోజుల నుంచి నా ఆఫీస్ కి ముందుకి వెనక్కి గలిలోకి నన్ను తిరుగుతా ఉన్నారు. రెక్కి నిర్వహిస్తారని చెప్పి మనకి ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత మనం సీసీ ఫుటేజ్ చూస్తా ఉంటే మనకు అర్థమైంది. అటు చెప్తా ఉన్నారు 2-3 రోజుల నుంచి కారు మీకు ఇక్కడనే మరి రోజు ఇక్కడనే పెట్టుకొని ఉంటుంది. ఇంకో దగ్గర అంటే ఆఫీస్ దాటిన తర్వాత 100 మీటర్లకి, ఆఫీస్ రాకముందు 100 మీటర్లకి నన్ను ఫాలోఅప్ చేస్తున్నారని చెప్పి నాకు ఇప్పుడు తర్వాత నేను పోలీసు వాళ్ళు చేసిన ఎంక్వైరీలో తెలిసింది. మీకు ఇంకెవరి మీద అనుమానాలు ఉన్నాయా సార్? ఈ క్రమంలో మీరు ఇప్పుడు కార్పొరేటర్ గా భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది కరీంనగర్ లోనే. ఈ మైనారిటీ ఇక్కడ చాలా మంది ఉంటారు. ఈ క్రమంలో మీరు గెలుపొందారు. సో ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా మీకేమన్నా? మేము మొదటి నుండి భారతీయ జనతా పార్టీలో జాతీయవాదం వైపు ఎప్పుడూ మొగ్గు చూపుతా ఉంటాము. తెల్లారులేస్తే మాకు ఫస్ట్ మాతో వచ్చేది ఈ జాతీయ భావజాలంతో ఉన్న వాళ్ళ ఎక్కువ వ్యతిరేకులకే మాకు జరుగుతూ ఉంటది. దాదాపు 3 టౌన్ PS లో ప్రతిరోజు ఈ లవ్ జిహాద్ల పైన మిగతా వాళ్ళందరితోనే మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. అది ఎవరు అనేది ఐడెంటిఫై అవుతలేదు కాబట్టి ఎవరిపైన ఆరోపణ చేయలేని పరిస్థితిలో ఉన్నా.
కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా సార్? ఏమంటారు పోలీసులు, ఎలా స్పందించారు? యాక్సిడెంట్ అయిన తెల్లవారి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత యాక్చువల్ గా ఈ నంబర్ ప్లాస్టర్ చేయడం వల్ల కార్ మనకు ఐడెంటిఫై కాలేదు. సార్ వాళ్ళు కూడా దాదాపుగా ఒక 20,000 వెహికల్స్ ని తరువాత చెక్ చేస్తా ఉన్నారంట, కానీ నంబర్ ప్లేట్ కి స్టిక్కర్ వేయడం వల్ల వెహికల్ ఐడెంటిఫై కాలేదు. దాదాపు కరీంనగర్ అంటే యాక్సిడెంట్ అయింది కిసాన్ నగర్, గాంధీ చౌక్ నుంచి మంచిర్యాల చౌరస్తా, మాతా శిశు హాస్పిటల్ నుండి పద్మనగర్ నుంచి చింతకుంట వైపు బండి వెళ్ళిందని చెప్పారు. కాకపోతే వాళ్ళ దర్యాప్తు కొనసాగుతా ఉంది, ఇంకా దొరుకుతారని ఆశపడుతున్నా. కరీంనగర్ సిపి గారికి మనవేందంటే, సార్ ఇటువంటి దుష్ట శక్తులను వదిలిపెట్టద్దు, నాకని కాదు ఇంకెవరికి కాకూడదు. ఎందుకంటే మేము నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపైన పోరాడుతూ ఉంటాము. మాకు రక్షణ లేకపోతే కామన్ పీపుల్ కి రక్షణ ఉండదు. దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరైతే దుష్ట శక్తులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. సో మొత్తానికి ఇది 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుపై ఖచ్చితంగా ఇది హత్యాయత్నమే అంటూ సోమిడి వేణు ఆరోపిస్తున్నారు. సో ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి అంటూ సిపి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కార్ నెంబర్ ఏదైతే నెంబర్ ప్లేట్ ఉంటుందో దానిపైన స్టిక్కర్స్ వేసి ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు ఇక్కడ మనకు కూడా అర్థమవుతా ఉంది. సో నిందితులను ఎవరైనా పట్టుకుంటే ప్రజాక్షేత్రంలో ఉంటారు ఎప్పుడు వీళ్ళు, మాకే రక్షణ కల్పించలేకపోతే ఇంకా కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి అని వీళ్ళు అడుగుతున్నారు. సో పోలీసులు కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మేబీ తొందరలోనే నిందితులను పట్టుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.